శక్తి ఉన్నదంతా నా యేసయ్యనా ఆమేన్ రక్షణున్నదయ్యా పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్యను పరలోకానికి చేర్చే శక్తి కలిగినది పాతాళాన్ని తప్పించే వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధిలోకి, మీ ఇంటి దగ్గరికి రావటానికి మీ నుండి మేము ఏదైతే ఆశించైతే రాలేదు, కానీ ప్రభువైన యేసయ్య తన పరిశుద్ధమైన గ్రంథములో చెప్పిన మాట ప్రకారముగా మీ మధ్యకి మేము వచ్చాం. నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. ఎక్కడ ఎవరు నశించిపోతున్నా వారిని రక్షించాలన్నదే నా యొక్క దయా సంకల్పమని ఆయన అన్నారు. కనుక మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించండి, నమ్మిన వారు రక్షింపబడతారు అన్నారు. కనుక ఈ దినము ఈ పాపములో, ఈ వ్యసనములో, లేదా ఇక బాధల్లో, ఈ రోగం చేత, ఈ శాపముతో మీరు నశించిపోతున్నా నశించిన దానిని వెతికి రక్షించడానికి నా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నన్ను అనేకమైన పాపాల నుండి, వ్యసనాల నుండి విడిపించి రక్షించిన దేవుడు భయంకరమైన త్రాగుబోతుని, భయంకరమైన తిరుగుబోతుని, భయంకరమైన వ్యసనాలకు బానిసై పాడైపోయిన చివరి అవస్థలోకి నేను, చివరి పరిస్థితులకు నేను వెళ్ళిపోయినప్పుడు నన్ను నా దేవుడు నశించిపోయిన నన్ను వెతికి రక్షించాడు. కనుక ఈరోజు మీరు ఏ పాపంలో ఉన్నా నీ పాపాన్ని బట్టి, నీ వ్యసనాన్ని బట్టి నీ ఇల్లు పాడైపోతుంది, నీ కుటుంబం పాడైపోతుందా, లేదా నీ పిల్లల భవిష్యత్తు పాడైపోతుందా, లేదా నీ ఇల్లు నరకముగా మారిపోయిందా, ఈరోజు
ఈ పరిస్థితి ఏదైనా, ఏ విధానములో నీవు నశించిపోతున్న నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించటానికి ఈ లోకానికి నా యేసయ్య వచ్చాడు కనుక నశించిన దానిని వెదికి రక్షించుటకు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన మతాలు మార్చడానికో లేదా భాషలు మార్చడానికో ఈ వేషాన్ని మార్చడానికో కాదండి నేను ఆయన వచ్చింది. కేవలము నీ మనస్సును పాడైపోయిన నీ మనస్సును బాగు చేయడానికి వచ్చాడు. నీ పాడైపోయిన పాపములో ఉన్న నిన్ను తన పరిశుద్ధమైన రక్తములో కడిగి నిన్ను శుద్ధి చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఏ వ్యసనాల చేత, ఏ పాపము చేత నీవు పతనమైపోయావు, ఆ పాపము నిన్ను, నీ కుటుంబాన్ని అతలకుతలము చేస్తుందో, ఆ పాపము నుండి, ఆ శాపము నుండి విడిపించటానికే, తన రక్తాన్ని చిందించటానికే ఈ లోకానికి మానవుని రక్షించుటకు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. అమ్మ, ఈరోజు నీ భర్త మారలేదని వ్యసనపడని బాధపడుతున్నావా? లేదా నీ పిల్లల భవిష్యత్తు బాగులేదని, అయ్యో ఎన్నో రుణాల్లో బంధించబడి ఉన్నాను, ఎన్నో వ్యసనాల చేత నా కుటుంబం పాడైపోతుంది, నా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది అనుకుంటే, నా యేసయ్యను నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే, యేసయ్యా నువ్వు రక్షించడానికి వచ్చావట, నన్ను, నా కుటుంబాన్ని రక్షించు అని అనగలిగితే, నువ్వు ప్రార్థన చేయగలిగితే, నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించడానికి నా యేసయ్య చాలిన దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య నామములో ప్రార్థన చేయు, అలాగైతే నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన రక్షిస్తాడు. దేవుడు నిన్ను దీవించును గాక. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను, ఆదుకొనెను. ఓరన్నా ఓరన్నా యేసుకి చాటే ఎవరు లేరన్నా, లేరన్నా యేసయ్య దైవం చూడన్నా, చూడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా, పెట్టాడన్నా, మరణము గెలిచి లేచాడన్నా, లేచాడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా, పెట్టాడన్నా, మరణము. స్తోత్రం. ఈ ఊరిలో పెద్దలు చిన్నలు అందరికీ యేసుప్రభు పేరట వందనాలు. మీ ఊరికి వచ్చి యేసయ్య గురించి చెప్పడానికి మనం వచ్చాడు. మీ దగ్గరికి మన పిల్లలు కడపత్రికలు ఇస్తున్నారు, అది కూడా మీరు చదవండి. దాన్ని చదివిన వలన మీకు విడుదల కలుగుతున్నారు. మనం ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏమనగా, ఒక దినములు కూడా మనం కూడా ఈ లోకముల అనుసారంగా పాపం చేసి బాలిసలుగా తిరిగిన వాడు, తాగుబోతుగా టైంలో సిగరెట్లో అలాగా చేసి తిరిగిన మా జీవితములు మార్చిన యేసయ్య గురించి మీకు చెప్పడానికి వచ్చారండి. మనుషులకి ఇప్పుడు సమాధానం లేదు. సమాధానం కొరకు మనుషులు చాలా విధములు ఉన్న పనులు చేస్తున్నారు. ఒకటి, కొందరు తాగుతున్నారు, తాగి తన కుటుంబం నాశనం ఆగుతున్నారు, భార్య భర్తలు గొడవలు అవుతున్నారు, పిల్లలు నాశనం అవుతున్నారు. ప్రియ సహోదరి వ్యక్తికి నీకు నేను పరిచయం చేసిన యేసుక్రీస్తువే. యేసుక్రీస్తు మన పాపం నుండి విమోచించడానికి ఈ లోకంలోకి వచ్చి చాలా 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించిన తర్వాత మన పాపం కొరకు ఆయన సిలువలో మరణించారు. యేసయ్య మనం చేసిన తప్పున కొరకు ఆయనే సిలువలో వేశారు. మన తలతో చిందించిన ఆ చిందన కోసము యేసయ్య తల మీద ముళ్ళు కిరగడం పెట్టారు. నడిచి వెళ్ళి చేసిన పాపం కొరకు అని కాలులు మేకలు కొట్టారు. మనం చేతులను చేసిన పాపం కొరకు ఆయన చేతులు మేకలు కొట్టారు. ఆయన గుండెలకి గాయపరిచను, మన గుండెతోని చిందించిన సమస్త పాపం కొరకు ఆయన గుండెలు గాయపరిచండు. ప్రియులారా, నీ పాపం నుండి ఒక విడుదల కావాలంటే వేరే ఏం చెయ్య అక్కర్లేదండి. ఒక మాట మీ ఇంటిలో కూర్చి నిలబడిన చోటలు నిలబడి ఒక మాట చెప్తే చాలు, యేసయ్యా నన్ను పాపి, మనుషులందరూ పాపి అంటే పాపం నుండి ఒక విడుదల కలగడానికి మనుషులు రకరకాల కార్యములు చేశారు, కానీ పాపక్షమ కలగలగదు. పాపక్షమ కలగాలంటే పాపం కొరకు ఒక వ్యక్తిని మరణించాలి. అలాగే మరణించిన ఒక వ్యక్తి యేసుక్రీస్తువే. మనమందరం పాపం మోసుకొని ఆయన సిలువలో మరణించాను. ఆ యేసయ్యకి నీ రక్షకుడుగా అంగీకరిస్తే, యేసయ్యకి నీ విశ్వసిస్తే నీ కుటుంబం మారిపోతాది. ఎందుకంటే నేను అలాగే ఎంత ఖండితంగా చెప్పడానికి కారణం, నా జీవితం మార్చిన
యేసు, నా జీవితం మార్చిన యేసు నీ జీవితం మారుస్తుంది. నా కుటుంబంలో కలిగిన కలిబిలి గొడవలు అన్నీ మార్చిన యేసు నీ కుటుంబంలో కూడా విడుదల కలగడానికి శక్తి కలిగిన దేవుడు. ఆ యేసు దగ్గరికి రండి, పాప క్షమాపణ పొందుకోండి, మారు మనసు పొందండి, మనం ఇచ్చిన కటపత్ర చదవండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన దాకా. ప్రజలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయం, మరి దేవుడు చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశక్తికి సువార్త ప్రకటించమని. ఈ సువార్త నేను ఈ పగటి వల్ల దేవునికి బిడ్డలుగా మేమందరం వచ్చి ఈ రీతిగా కలవడానుకున్న మాట ఏమనగా అంటే, దేవుని యొక్క శుభవర్తమానం అందించుటకు ఈ పగటి వల్ల మేమందరం ఈ రీతిగా ప్రయాసపడి ఇళ్లలోకి రావడం జరిగింది. గత 2000 సంవత్సరాల క్రితం మానవ పాప పరిహారముగా మనిషి వేషాన్ని అవతారంగా తీసుకొని నరపురుషునిగా దిగి వచ్చిన యేసయ్య ఈ లోకములో జన్మించి పాపముతో ఏ రీతి కలిగిన సంబంధం లేక, పాపముతో ఏ రీతి కలిగిన అనుబంధం లేక ఆయన జీవితాన్ని 33.5 సంవత్సరాలు ఈ ప్రపంచంలో జీవించి పాపల కొరకు ఆయన సిలువలో మరణించి తీరారు. బైబిల్ చెప్పుచున్న మాట, ప్రతి మనిషి పాపం జన్మించిన చర్య నుంచి జీవించిన చివరి గడియ వరకు మనమందరం పాపలము. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా యేసయ్య మన కొరకు సిలువలో మరణించి తీరాడు. పాపములో మరణించిన మనకు విడిపించుకు తీరడానికి పాపము లేక, పాపము చెయ్యక, పాపముతో అనుబంధం లేక యేసయ్య ఈ భూమిలో జన్మించి జీవించి మరణ చెక్కు తన జీవితాన్ని కడముట్టించుకున్నాడు. ఆయనను నమ్ముట వలన మీ జీవితం కూడా పాపరహితమైన జీవితంగా మారి తీరొచ్చు. అందుకే పగటి వేళ మీ దగ్గరికి ఈ శుభవర్తమానముతో వచ్చి తీరుతున్నాను. నీవు పాపం చేయకుండా జీవించాలి అంటే యేసయ్యతో జీవితాన్ని ప్రారంభించుకో. యేసయ్యను నీ జీవిత రక్షకునిగా అంగీకరించేస్తే చాలు, ఈ జీవితంలో పాపరహితమైన జీవితం మారి తీరొచ్చు. బైబిల్ సెలవిచ్చిన మాట, దేవుడు నివసించేది మన హృదయంలోనే. మన హృదయం దేవుని యొక్క ఆత్మ నివసించే కేంద్ర స్థానం. అలాగైతే మన హృదయం శుభ్రపరచుకు తీరడానికి ఆయన మన హృదయంలో చోటు చేసుకోవడానికి కోరుతున్నాడు. అందుకే ఈ పగటి వేళ మీ అందరికీ మేము ఆహ్వానపరిచి చెప్పుచున్నాం, మీ హృదయం బాగోలేకపోతే, మీ హృదయంలో పాపము అధికంగా పెరిగి ఉంటున్నది, దానికి ప్రాయశ్చిత్తం ఇచ్చి తీరడానికి ఆయన నరపురుషునిగా భూమిలో అవతరించాడు. అందుకే పగటి వేళ మీ హృదయం అన్న కోవిలలో ఆయన నివసించాలని కోరుచున్నాడు. ఆయన దేవుడు నివసించాలంటే నీలో పాపముతో రీతి కలిగిన సంబంధం ఉండకూడదు. అందుకే పగటి వేళ యేసయ్యను నీ రక్షకునిగా అంగీకరించి నీ జీవితాన్ని మార్చుకోగలిగి తీరుతూ, తాగుడిని వదలగలిగి తీరుతూ, కైని వదలగలిగి తీరుతూ, మనుషులతో పోటీ పడేది, గొడవలు పడేది, అసూయ పడేది, కలహాలు పెట్టుకునేది, ఇలాంటివన్నీ మానుకోగలిగి తీరగలిగితే యేసయ్య నీ హృదయంలో చోటు చేర్చుకు తీరచ్చు. అలాగైతే నువ్వు దేవుని యొక్క కుమార్తెగా ఉన్న యొక్క పిలుపుని పొందుకు తీరచ్చు. అందుకే ఈ పగటి వల్ల మీకు ఆహ్వానంగా చెప్పుచున్నాం. ఏదైనా స్థితిగతితో రోగముతో బాధపడుతున్నా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను మీకు ఇచ్చిన కడపత్రికలను చదివి యేసయ్యతో మీ జీవితాన్ని ప్రారంభించాలని కోరుతున్నాం. దేవుడిని అనుభవించుడు కాదు. రాడిపోతుంది ననమున్నదాను డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, ననమున్నదాను నీవు వెతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. సర్వసృష్టికి సువార్త ప్రకటించమని ఒక భక్తులు అంటారు, సువార్త నేను చేయకపోతే నాకు శ్రమ. దేవుని పిల్లలు సువార్త చేయాలి. నువ్వు సువార్త చేయడానికి వచ్చావు, మీ గ్రామానికి వచ్చింది, మీ మధ్యకి వచ్చింది, మీ నుండి ఏ రూపంలో ఏది ఆశించేది మేము రాలేదు. భూమి రూపంలో, డబ్బుల రూపంలో, మరొక రూపంలో ఆశించి మేము రాలేదు. యేసయ్య చెప్పిన ఒకే మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. మీరు ఆ సత్య వార్త, ఆ మంచి వార్త మీకు ప్రకటించడానికి మేము వచ్చాము. ఈ సమయము, అర్థము, అలాగే మరి నిమ్మలపాడు, అలాగే మరి గిజబ అనేక ప్రాంతాల్లో దేవుని సేవను బహుబలంగా చేస్తున్న దేవుని సేవకులు
మరి మన మధ్య భాస్కర్ పాస్టర్ ఉన్నారు. పెద్ద దేవుని మాటలు, యేసయ్య మాటలు అందిస్తుండగా అందరూ వినాలని ప్రేమతో కోరుతున్నాం. గ్రామ పెద్దలకు, చెల్లెలకు, ప్రజలందరికీ, అలాగే ఈ వీధిలో ఉన్నటువంటి వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములను తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన గ్రామ ప్రజలారా, ఈరోజు మీ మధ్యకు ఒక సువర్తమానాన్ని తీసుకొని వచ్చి ఇది ఎవరికి వచ్చిన వార్త అంటే ప్రభువైన యేసుక్రీస్తునికి వచ్చిన వార్తను మీ మధ్యకు తీసుకుని రావడం జరిగింది. ఇది ఏ వార్త అంటే సువార్త. సువార్త అంటే మంచి వార్త. ఈరోజు ఇందులో మంచి వార్త అనేది ఏముంది అన్నటువంటి ఆలోచన మీరు కలిగి ఉండవచ్చు. అయితే ఈ వార్తలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మీకు తెలియపరచాలని మనవి చేస్తున్నాను. మత్తయి రాసిన సువార్త 9:13 ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక శ్రేష్టమైనటువంటి మాటను చెప్తూ ఉన్నారు. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, నేను పాపులను పిలవవచ్చుకుని గాని నీతిమంతులను పిలువ రాలేదు. ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అన్న విషయం వచ్చి ఇక్కడ ప్రస్తావించబడుతూ ఉంది. దేనికి ఆయన వచ్చారు అంటే పాపులను పిలవడానికి ఆయన వచ్చారు. ఈరోజు పాపులంటే అందరూ అసహించుకుంటున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏంటి పాపులను పిలవడానికి కారణం ఏమిటి? పాపులు అంటే ఎవరు? ఏదైనా ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి, లేక ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి చెందినవారా అంటే కాదు. అదే బైబిల్ గ్రంథంలో ఏ భేదము లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఇక్కడ భేదం అనేది లేదు. కుల భేదము, మత భేదము, దేశ భేదము, జాతి భేదము ఏదీ లేదు. అందరూ కూడా పాపము చేసిన వారే. కాబట్టి పాపము చేసినటువంటి మనుషులను పాపక్షమాపణ అనేది కలగడానికి మనుషులు చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి మనిషి కూడా 2 రకాలైనటువంటి పాపములతో ఉంటున్నారు. ఒకటి జన్మ పాపము, రెండోది కర్మ పాపం. ఈ పాపానికి పరిహారం ఏదైనా ఉందా అన్నటువంటి అన్వేషణ చేస్తూ చాలా మంది పాప పరిహారం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నదానము, భూదానము, గోదానము, వస్త్రదానం, అనేకమైన దానాల ద్వారా పాపానికి పరిహారం కలుగుతుందా? లేదు. అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలను కొని అనేకమైనటువంటి స్థలాలకు వెళ్ళి అనేక రీతులుగా పాప పరిహారం కోసం అనేక స్నానాలు చేస్తున్నారు. నీళ్లను పాపము కడిగే శక్తి ఉందా అంటే లేదు. కాబట్టి పాపము పరిహరించబడాలా అంటే రక్తము కావాలని గ్రంథము చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అదే లూకాసు వార్త 19:10 చెప్పబడుతుంది, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న దానిని. ఏమిటి నశించిపోతుంది? చెడిపోయిన దాన్ని ఎవరైనా బాగు చేయడానికి సాధ్యమా అంటే కాదు. ఈరోజు మానవ యొక్క ఆత్మలు నశించిపోతున్నాయి. పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేనటువంటి వారుగా ఉంటున్నటువంటి ఈ సమయంలో ఆయన ఈ లోకానికి ఎక్కడి నుంచి వచ్చారు? చాలా మంది ఏదైనా దేశం నుంచి వచ్చారా అంటే కాదు. ఆయన పరలోకము నుండి భూలోకములకు వచ్చినట్లుగా దైవ గ్రంథము చెప్తూ ఉంది. కాబట్టి దేవుడై ఉన్నటువంటి తాను మానవుడిగా ఈ లోకానికి మనుష్యులను రక్షించడం కొరకు వచ్చాడు. ఆయన ఏ విధముగా రక్షించాడు?
అని మనము చూస్తే సర్వ మానవాళి కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజుడిగా లేచుట వలన ఈరోజు మానవాళికి రక్షణ అనేది లభిస్తూ ఉంది. ఈరోజు ఈ యొక్క మైకులో ఈ వార్తలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు పాప పరిహారమును కావాలంటే, నీ పాపములో నుంచి రక్షించబడాలంటే మరి దేని వల్ల పాపానికి పరిహారము లేదు. ఎబ్రి గంధకర్త అంటున్నాడు, ఎడ్ల రక్తము ద్వారా, మేకల రక్తము ద్వారా, కోళ్ళ రక్తము ద్వారా మనిషికి పాప పరిహారము లేదు. తద్రక్తం పరమాత్మే పుణ్యదాన బలియాగం. అంటే పరమాత్మనే తన రక్తాన్ని చిందిస్తే గాని సర్వమానవాళికి పాప పరిహారము కలుగుదని చెప్పి యేసుక్రీస్తు ప్రకారం సర్వ మానవాళి కోసం సుమారుగా 2024 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి మానవుడిగా వచ్చే 33.5 సంవత్సరాలు భూమి మీద నివసించి సర్వ మానవాళి కోసం సిలువలో ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించి ఈరోజు ఆయన పాప క్షమాపణ ప్రతి వారికి కలుగు చేస్తున్నాడు. మరి పాపములో చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసా? పాపం వల్ల వచ్చే జీతం మరణము అన్నటువంటి మాట కనిపి మా సహోదరి సహోదరుడు ఈ సమయంలో ఈ శుభవార్త అయితే, ఈ సత్యవార్త, ఈ మంచి వార్త, ఈ సువార్త మీకు చాలా మంచి వార్త. ఈ సువార్త, ఈ మంచి వార్త ఒకసారి వినాలని, అలాంటి వార్తలు కొన్ని మన రాష్ట్రాన్ని గురించి, మన మండలకు, మన జిల్లా, మన రాష్ట్రాన్ని, మన దేశం గురించి ఆ పేపర్లో వస్తుంది. మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఆ పేపర్ చూడడానికి చాలా భయం వస్తుంది, వినటానికి, చదవటానికి భయం వస్తుంది. కానీ అలాంటి భయపడే వార్త కాదండి. నువ్వు శ్రద్ధగా ఉంటే నీ జీవితాన్ని, ఒకవేళ బాధపడుతుంటే నువ్వు సంతోషించే వార్త, నువ్వు పాపములో ఉంటే పాపము నుండి విడిపించే వార్త, లేదా నువ్వు రాగులతో ఉండి ఏమైతే రేపు అనే భయంలోనే ఉంటే ధైర్యం ఇచ్చే వార్త ఈ శుభవార్త, ఈ సువార్త. కనుక ఒక్కసారి వినమని వాళ్ళతో మనం కోరుతూ ఉన్నాం. ఈ మధ్య మన రాయగడ ప్రాంతంలో దేవుని కుమారునిగా, దేవుని సాధకులతో కలిసి ముందుకు దేవుని సేవలు సాగుతున్న దేవుని కుమారుడు ప్రభుదేవ వచ్చి కొద్ది మాటలు దేవుని మాటలు అందిస్తూ ఉండగా అందరు వినాలని ప్రాంతి కోరుతూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మొదటిగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కొత్త వాయిస్ సాంగ్ ఇక్కడున్న ప్రతి ఒక్క ఇక్కడున్న ప్రజలకి దేవుని పేరిట వందనాలు. అలాగే ఇక్కడ ఎంతో మంది మా గుంపుగా మేము వచ్చాము. ఎందుకంటే ఇక్కడ ఏమి పని లెక్క కాదు, ఏమి కాదు, దేవుని సువార్త నేను ప్రకటించడానికి. ఎందుకంటే చాలా మంది రక్షింపబడిన వారు ఉన్నారు కాబట్టి వారి కోసం నేనున్నాను. అంటే ఇక్కడ దేవుడు నన్ను సజీవంగా ఒక సాక్షిగా నిలబెట్టాడు. నా సాక్ష్యం ఇక్కడ నేను చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితంలోనే నా తల్లి కోసం ఎంతో మంది, నా తల్లికి దేవుడు చేసిన గొప్ప కార్యం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్లో ఉంది, హన్నా కోసం దేవుడు ఎలాగ తన గర్భాన్ని తెరిచారో అలాగే నా తల్లి కూడా దేవుడు అలాగే గర్భాన్ని తెరిచారు. చిన్నతనంలోనే తల్లికి వివాహం జరిగింది 5 సంవత్సరాలప్పుడు. కానీ నా తండ్రికి అది చిన్నపిల్ల అనుకుని వేరే వాళ్ళకి చేసుకున్నారు, వేరే ఆవిడని పెళ్లి తీసుకున్నారు చిన్నతనమని. దాని దేవుడు కొన్ని అలాగే ఎలాగో వాడు నడిపించారంటే పెద్దయిన తర్వాత ఆవిడకి గర్భసంచి లేదని, గర్భంలో కాళ్ళన్న పిల్లలు కొట్టారని డాక్టర్ చెబితే నా తండ్రి నా తల్లిని విడిచేశాడు. కానీ దేవుడు ఆవిడని విడిచలేదు. ఆవిడ దేవుని నన్ను ఎక్కడ తన దేవుని సన్నిధులను నాకు నువ్వు ఒక గర్భాన్ని తెరిస్తే నేను నీకు నువ్వు నా కుమారుని దయచేస్తాను, నేను ఆ కుమారుని నీ కొరకు సమర్పిస్తానని దేవుడికి సమర్పణ చేసింది. దేవునికి కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు డాక్టర్ కూడా ఆ గర్భంలో పిల్లలు కాయరు అన్న చోట దేవుడు ఒక గర్భాన్ని తెరిచారు. అదే వాక్యంలో కూడా వాక్యంలో కూడా చెప్తుంది ఏంటంటే మొదటి సమయంలోనూ వాక్యంలోనూ అన్న ప్రార్థన చేయగా అన్న జీవితంలో కూడా గర్భాన్ని మోసవేశారు. తనకి పిల్లలు కలగరని ఎంతో మంది వేళన చేశారు. కానీ దేవుడు గర్భాన్ని తెరిచి
ఆ గర్భానికి ఎంతో మంది ఎదుట దేవుడు ఆవిడ్ని నిలబెట్టాడు. అలాగే దేవుడు నన్ను కూడా ఇక్కడ సజీవంగా నిలబెట్టాడు అంటే దేవుడి శక్తి ద్వారాని. నా తల్లికి దేవుడు ఎలాగిచ్చాడో కూడా ఎవరికి తెలియదు. దేవుడు గర్భాన్ని తెలియాలి అనుకుంటే జీవితాన్ని కూడా దేవుడు మొదట నిలబెట్టగలడు. విశ్వసించిన వారికి దేవుడు అంటారు, నువ్వు నా ఎంత నమ్మకం ఉంచితే నీకు అసాధ్యమైనది అంటే దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదట. నమ్మకం ఉంచవాని అంటే దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు గొప్ప అద్భుతాలు దేవుడు చేయగలడు. అలాగే నా తల్లి జీవితంలో కూడా దేవుడు అలాగే చేశాడు. అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు అక్కడి నుండి రాయిగా తీసుకువెళ్ళారు మమ్మల్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత నా అలాగే నేను చిన్నప్పటి నుండి అలాగే వెతుకుతూ వచ్చిన సమయంలోనూ 10th లో నాకు యాక్సిడెంట్ అయింది. మామూలుగా కూడా కాదు, లారీ కొట్టేసింది. లారీ కొట్టి ఎవరైనా స్పాట్ లోనే చనిపోతారు. కానీ నాకు కుడి పక్క మొత్తం ఎముకలు గట్ట చాలా విరిగిపోయి కన్ను కూడా 1 సెంటీమీటర్ గ్యాప్ లోన కలతలు వేసుకున్నారు. కలతలు కూడా 1 సెంటీమీటర్ గ్యాప్ లో ఏమైంది అంటే కంటి గుడ్డను చచ్చిపోయింది. దేవుడు ఎంత గొప్పగా నన్ను రక్షించాడంటే ఈ ఆ క్షణంలోన సైకిల్ విరిగిపోయింది. సైకిల్ మొక్కలు అయిపోయింది. కానీ ఆ క్షణంలో నాకు ఏది లేదన్నా బకెట్ నీళ్ళ పైన బకెట్ రక్తం పైన నాకు పోయింది. అక్కడ నాకు కూడా తెలీదు ఆ క్షణం. కానీ అక్కడ కొంతమంది నర్సు కోసం అక్కడ చదువుతున్న పిల్లలు అక్కడ నన్ను కాపాడి 2 గంటలు అక్కడ పడిపోయింది. నాకు 4:30 వరకు స్పృహ లేదు. కానీ ఆ స్పృహ లేని సమయంలో కూడా నా తల్లికి ఫోన్ నెంబర్ చెప్పడానికి ప్రతి ఒక్కరికి అంటే వారి అడ్రస్ చెప్పడానికి కూడా దేవుడు నాకు తెలియకుండానే దేవుడు నన్ను లేపి నా తల్లికి నాకు ఇలాగ జరిగిందని చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత దేవుడు అక్కడి నుండి సజీవంగా నిలబెట్టి ఇప్పటి వరకు నన్ను తోడుకొనిచ్చాడు. అలాగే జీవితంలో నన్ను నమ్ముకున్న వారికి దేవుడు ఇప్పుడు కూడా కీడు చేసేవాడు కాదు. ఎంతో మంది కీడు చేయ నిర్దేశించిన దేవుడట అది మేలు చేయ నిర్దేశిస్తాడట. ఎన్ని కీడులు వచ్చినా ఎన్ని వచ్చిన దేవుని నమ్మకం ఇస్తే దేవుని నడిపించడానికి ఒక సమర్థుడుగా ఉన్నాడు. నువ్వు ఏది కాదు ఏది అవ్వదనుకుంటున్నావు దేవుని నువ్వు నమ్మకం ఉంచి దేవుని సన్నిధిలో పెన్నుదల్లో ఆడితే ఈ రోజు నువ్వు నాకు అది సమకూర్చగలవయ్యా, నువ్వు అది ఈ రోజు నా జీవితంలో తెరవగలవు అనుకుంటే దేవుడు అది నాకు కాదు అని ఎంతో మంది అన్నా దేవుడు అది నీకు కొరకు చేస్తానని దేవుడు ముందుకు వస్తాడు. నీ కొరకు పెనుగలాడేవాడుగా, నీ కొరకు నిలబడేవాడుగా, నీ కొరకు సహాయకుడు దేవుడు ఉన్నాడు. నువ్వు ప్రార్థించాలంటే నీకు మొత్తం మార్పుల కోసం రాలేదు, మనసు మార్చడానికి కోసం వచ్చావు. నువ్వు మనసులను దేవుని నమ్మకొచ్చాలి. నువ్వు నమ్మకం వస్తావు దేవుని మనసులను నమ్మకొచ్చాలి. నువ్వు నువ్వు వాస్తవం ఊళ్ళోకి వచ్చారు కదా, నువ్వు విన్నా అది నిన్న జీవితంలో జరగాలని నేను నమ్ముతున్నాను. నిన్ను నమ్మినప్పుడు నా జీవితం జరగాలి అని నువ్వు అనుకుంటే దేవుడు జరిగిన కార్యాన్ని కూడా దేవుడిని సఫలంగా మారుస్తాడు. నా జీవితంలో ఎన్నో రకాల శోధనలు వచ్చిన ఏమి వచ్చిన దేవుడు నమ్మకంచాను కాబట్టి ఇప్పుడు సజీవంగా దేవుడు నన్ను నిలబెట్టాడు. దీన్ని బట్టి వలన దేవుని నమ్మకండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సూత్రం స్వీకరించు ఆయన శరణు గోచినచో వాంఛతో నిన్ను స్వీకరించు. బ్రహ్మని తరుణమిదే పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసునద్దకు. బ్రహ్మని తరుణమిదే పిలచుచున్నాడు నీ సంబని బోధించిన అందుకే ఇలాంటి దేవుడు లేదు విలుటకైనను లేదు విలుటకైనను. అందరికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అందరికి శుభాది వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులారా, మరి ఈ ఉదయకాల సమయంలో ఈ గ్రామానికి సువార్త ప్రకటించడానికి వచ్చాం. ఆ సువార్త మనం ఏదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఆయన మన పాపం నిమిత్తమై ఈ లోకానికి తన మానవులుగా వచ్చి వ్యక్తునిగా తను తగ్గించుకుని మనందరి నిమిత్తమై తన వెల చెల్లించిన విధానాన్ని తెలియపరచడానికి వచ్చాం. అయితే ఈ దినము చాలామంది ప్రజల్లో డబ్బు ధనము ఎలా పెరుగుతూ వస్తుందో, అన్నీ కూడా సంపాదనలు ఎలా పెరుగుతూ ఉన్నాయో, అలాగే అనారోగ్యమైన పరిస్థితులు కూడా ఈరోజు చాలామంది కుటుంబాల్లో దాపరిగిస్తూ ఉన్నాయి. మనిషికి బట్టలు ఎలాగున్నాయో, వస్త్రాలు ఎలాగున్నాయో, అలాగే ఇల్లు పొల్లు ఎలా కట్టుకుంటున్నామో, మరి డబ్బు ఎలాగైతే ఎంత సింపుల్గా సంపాదిస్తున్నామో
అంత పరిస్థితుల్లో కూడా అలాగే రోగాలు కూడా భయంకరంగా పీడిస్తూ మనుషులను వేధిస్తూ ఉన్నాయి. మనం వినని కనని చూడని రోగాలు ఈ దినాల్లో మనుషులను పీడిస్తూ ఉన్నాయి. మనం అనుకుంటున్నాం రోగాలు ఇది వరకు మనకు వచ్చిన పరిస్థితులు బట్టో లేదా మనం తినే ఫుడ్ని బట్టో మనం వెళ్తున్న విధానం బట్టి మనకు వచ్చాయేమో అనుకుంటున్నాం. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఈ రోగమాట పాపము, పాపం వల్ల వచ్చే జీతము రోగము, రోగం నుండి వచ్చేది మరణం. మరి రోగం పరిస్థితి మనిషికి అలా రీతిగా శాపముగా మరి దాపరిగిస్తూ కొన్ని సంవత్సరాలు, కొన్ని దినాలు, కొన్ని నెలలు, కొన్ని రోజులు గడిచిపోయే స్థితిలోకి మనుషులను తీసుకెళ్తూ ఉంది. భయంకరమైన రోగాల చేత, భయంకరమైన విని కనని రోగాల చేత ఎయిడ్స్, క్యాన్సర్, టీబీ, థైరాయిడ్, అనేకమైన వ్యాధులు చెప్పుకోవడానికి లిస్ట్ ఉన్నంత రీతిగా మారిపోయిన దినాలకు వచ్చాయి. అయితే ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు మనుషులకి స్వస్థత లేకుండా అయిపోయింది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనుషుల్లోకి ఎవరికి కూడా స్వస్థత లేదు. ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బాధ, ఏదో ఒక మానసిక రోగము మనుషులను వేధిస్తూ ఉంది. అయితే అటువంటి వ్యాధుల నుండి, బాధలను విడిపిస్తూ ఆనాటి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు మానవునిగా సంచరించిన దినాల్లో గలిలయ, యూదయ, సమరయ ప్రాంతాల్లో బూదిగంతం వరకు వెళ్తూ అనేకులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకున్నట్టుగా మనము బైబిల్ లేఖనాలు చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈరోజు నువ్వు చాలా హాస్పిటల్ తిరిగి ఉండొచ్చు, చాలా దగ్గరలోకి వెళ్ళి ఉండొచ్చు, చాలా మనుషుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, చాలా వైద్యుల దగ్గరికి తిరగచ్చు, చాలా మంత్రిగాల దగ్గరికి తిరగచ్చు. మరి ఎన్నో చేసి ప్రయత్నించవేమో కానీ నీకు విడుదల కలగలేదేమో, నీకు విడుదల దొరకలేదేమో. కానీ ఈరోజు నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఉన్నాను. ఆయన బాహుబలం ఇంకా తక్కువ కాలేదు. ఆయనే సజీవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదిగో ఆ రోజుల్లో కుంటి వారిని, గుడ్డి వారిని, మోగవారిని, చెవిటి వారిని, అవిటి వారిని, అంగహీనులని ఎంతో మంది రోగులను బాగు చేసి స్వస్థపరిచిన యేసుక్రీస్తు. అందుకే ఒక మాట అంటున్నాడు యేసుక్రీస్తు బైబిల్లో, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యం అంటున్నాడు. కుష్ఠరోగులు సైతము ఊరి వెలుపల పంపించిన కుష్ఠివారు సైతము ఎంతో మందిని ముట్టి స్వస్థపరిచిన యేసయ్య ఈ రోజు కూడా సజీవుడిగా ఉన్నాడు. ఈరోజు మా జీవితాల్లో కూడా ఎంతో మందికి మేలు చేశాడు. మా జీవితాల్లో కూడా చావు బ్రతుకులు వెళ్ళే రోగాల నుండి బయటకు వచ్చాం, విడిపించబడి ఈరోజు సజీవులుగా మేము ముందుకు వచ్చి సాక్ష్యంగా చెప్పగలుగుతున్నాం. ప్రియులారా, ఈరోజు నువ్వు ఏ వ్యాధితో, ఏ రోగంతో, ఏ బాధతో, ఏ వేదనతో, ఏ చింతతో, ఏ కష్టముతో, ఏ యొక్క చెల్లంగి శక్తితో, ఏ చేతబడి శక్తితో నువ్వు వీటితో బాధపడుతున్నావేమో, చాలా సంవత్సరాలు అవుతున్నాయి విడుదల లేకుండా నువ్వు అనుభవిస్తున్నావేమో. అయితే నీకు ఒక శుభవార్త. ఇదిగో ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించి తన పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఎటువంటి రోగ నిరోధక శక్తినిచ్చి నిన్ను విడిపించి ఆయన బాగుపరచడానికి ఆయన శక్తివంతుడు, చాలిన దేవుడు. ఈరోజు నువ్వు నమ్ముతావా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను విడిపించి స్వస్థపరుస్తాడు. ఏ రోగంతో ప్రభువా నేను ఇదిగో రోగినయ్యా, నా కోసం వచ్చావు, నన్ను కనికరించు, నన్ను ముట్టయ్యా, నన్ను అడిగితే చాలు. పక్షవాయుము గల వారిని ముట్టిన దేవుడు, గుడ్డి వారిని ముట్టిన దేవుడు, కుంటి వారిని ముట్టిన దేవుడు, అంగహీనులను ముట్టిన దేవుడు నిన్ను కూడా ముట్టి స్వస్థపరిచి ఈ లోకంలో సజీవులుగా సాక్ష్యంగా ముంచి ఆ పరలోక రాజ్యాన్ని చేరుస్తాడని ఈ ఉదయకాల సమయంలో విన్న ఈ మాటను బట్టి విశ్వసించి నీ హృదయంలో ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. అయితే కృపదేవుడు మన అందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది. ఇక్కడ దేవుని సేవకులు మందిరాలు ఉన్నాయి, వెళ్ళండి. లేదయ్యా మరి వెళ్ళలేకపోతున్నామంటే ఎవరైనా అన్యులు, ఎవరైనా ఇంకంత దేవుని ఎరగిన వారు ఎరగాలి, తెలుసుకోవాలి ఏసు గురిందని అంటే ఇదిగో చింతారు పార్వతమ్మని కుమార్తె, దేవుని కుమార్తె గృహంలో సాయంత్రం ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 6 వరకు గంట ప్రార్థన ఆరాధన. వ్యసనాలను బంధించబడి ఈరోజు మనుషులు అల్లకల్లోలు అవుతూ ఉన్నారు. తట్టు పీడుస్తున్న వ్యసనాలు ఒక త్రాగుడు అనుకోండి, లేదా ఒక జోదం, లేదా అనేక అలాగే ఒక సిగరెట్, చైనా, డీలెక్స్, అలాగే ప్రతి అనేకమైన వ్యసనాలు ఈరోజు మనుషులను, వారి కుటుంబాలను నాశనం చేస్తూ ఉన్నాయి. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో మిమ్మల్ని మీకు స్వాతంత్రాన్ని అంటే విడుదలను ఇవ్వటానికి నేను ఈ లోకానికి ప్రభు అయిన యేసయ్య వచ్చారు. ఈరోజు మేమందరం కూడా అందుకు సాక్షులుగా ఉన్నాం. నేను చాలా కైనా వేస్తే కైనా నా జీవితాన్ని సాక్ష్యంగా నేను ముందు చెప్పాలని ఆశపడుతున్నాను. స్వాతంత్రాన్ని, విడుదలను ఎంతగా ఇచ్చాడంటే, అయ్యా ధనం ఇచ్చాడని చెప్పుకుంటున్నారా? లేదా ధనం ఉంటే వ్యసనంతోనే పాడైపోతే ధనం ఉంటే ఏం చేస్తుందండి?
నేను వ్యసనంలో కూరుకుపోయి నేను నా కుటుంబము నా ఆరోగ్యం పోతూ ఉంటే లేదా మేడమిద్దులు ఉంటే నన్ను నాకు ఏం చేస్తాయి? ఈరోజు దేవుని సంగమా, దేవుని ప్రజలారా గమనించండి. ఈరోజు భయంకరమైన ఆ కైనాలతో ఆ కైన కొత్తగా కైనా కొంటే అది ఆ పెదవుల కింద వేస్తే అది లాగితే ఆ చర్మం కూడా వస్తుంది. కొత్తగా దానికి పవర్ ఉంటుంది బాగా. ఆ కైనా ఆ భయంకరమైన అనేక సంవత్సరాల నుండి మరి ఆ కైనా వ్యసనానికి బానిసను నేను. అలాగే త్రాగుడు, ఈరోజు త్రాగి తిరిగి ఏదో ఊగితే నిశ అనుకుంటున్నారండి. నేను కింద పడి దొరికినంత వరకు తాగేవాడిని, అంత త్రాగుబోతునండి. ఈరోజు నా కొత్త వరుసలో ఉన్న నా సహోదరులారా ఒకసారి గమనిస్తారా? ఎంత ఘోర పాపివైనా నేను అనుకున్నాను, ఈ ఘోర పాపిని ఎవరైనా క్షమించగలరా? ఈ ఘోర పాపిని ఎవరైనా రక్షించగలరా అనుకున్నాను. ఈ ఘోర పాపిని అలాగే అనేకమైన చెడ్డ పనులు, ఒకటి కాదండి, పేక ప్రతిరోజు ఉదయం నేను పట్టుకొని ఆ పేకాట ఆడే స్థలానికి ముందుకు వెళ్ళిపోయేవాడిని. 2 పేకలు పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ రెడీగా ఎవరు వస్తారని ఎదురు చూసేవాడిని. పనికి వెళ్ళిపోయిన అందరూ పిలిచోండి, నేను రండి అని పిలిచేవాడిని. పేకాట కలిగి త్రాగుడు, భయంకరమైన త్రాగుబోతునండి, తిరుగుబోతుని. అలాగే మరి కైనా, అలాగే చెప్పిన ఆ రోజు నా యొక్క వయసులో చిన్నతనంలో, ఈరోజు చాలా చక్కగా చెప్పుకోవాలి, లోతుగా చెప్పుకోవాలి. నేను చుట్ట, నా దగ్గర సిగరెట్ ఆ బీడి కొనడానికి డబ్బులు లేకపోతే మా అమ్మ కాల్చి అడ్డ పొగాకేసి ఆ చుట్టను నేను కూడా తీసుకొని ఆ బీడి కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే ఆ చుట్టను కూడా తాగి భయంకరమైన వ్యసన పరుణ్ణి, వ్యసనానికి బానిసైన ఒక బానిసని. ఈ బానిసను ఈరోజు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వ్యసనాలకు బానిసైన నన్ను ఈరోజు నా యేసయ్య రక్షించగలరా, విడిపించగలరా నన్ను అనుకున్నాను. ఈ వ్యసనాలు, ఆ వ్యసనాలు బట్టి, నా వ్యసనాన్ని బట్టి నా భార్య నన్ను చీగొట్టేది. నాకు మనశ్శాంతి ఉండేది కాదు. నా శరీరము, ఈ నోరు ఆ కైనా బొమ్మల్లో చూపిస్తారా ఆ నోరు ఎలాగా ఆ క్యాన్సర్ వచ్చేస్తుందో, అలాగే ఈ త్రాగుడు వల్ల ఎలాంటి ఈరోజు మనం చూస్తున్న మనుషులు ఎలాగ మారిపోతున్నారు. సన్నంగా అయిపోయి హాస్పిటల్ పాలైపోయి భార్య ఎక్కడో పిల్లలు ఎక్కడో, వారి పిల్లల చదువులు పట్టించుకోకుండా వ్యసనాలకు బానిసలైపోయి వారి జీవితాలని నాశనం చేసుకుంటున్న భయంకరమైన దినాలు. ఆ వ్యసనాన్ని దేవుడు అంటాడు పాపమని. పాపము ఒకడు ఎన్నుకునే మార్గము, బైబిల్ చెప్తాడు, ఒకడు ఎన్నుకునే మార్గము అది తనకు సరైనదిగా కనబడుతుంది, బాగా ఉందనుకుంటాడు. ఆ వ్యసనం చేసినప్పుడు ఆ చెడు జీవితం జీవించిన బాగుంది అనుకుంటాడు, కానీ అది తొదకేం చేస్తుంది? మరణానికి తీసుకెళ్తుందండి. అలాగే భయంకరమైన ఆ జీవిత నాశనానికి నన్ను తీసుకెళ్ళింది. సరే, నా బ్రతుకు అయిపోయిందనే పరిస్థితుల్లోకి, నా జీవితం అయిపోయిన పరిస్థితిలో యేసు ప్రభువుని ఇలాగే మీ ప్రాంతానికి దేవుని సేవకులు ఇప్పుడు మేమైతే ఎలాగైతే వచ్చాము అలాగే వచ్చి చెప్పినప్పుడు వారు చెప్పిన మాట విని, అయ్యా నేను పాపములో బానిస అయిపోయాను, బానిసగా ఉన్నాను, ఈ బానిసత్వం విడిపించగలరా అని అడిగినప్పుడు యేసయ్యకు ప్రార్థన చేశానండి. నేను చర్చికి ఇంకెళ్ళలే. ప్రార్థన చేసినప్పుడు ఆ బానిసత్వం నుండి నన్ను దేవాది దేవుడు నన్ను విడిపించాడు. ఆ బానిసత్వము నుండి, ఆ త్రాగుడు, పేకాట, అలాగే ఆ మందు, అలాగే ఆ యొక్క మత్తు పదార్థాలు, ఆ సిగరెట్, బీడి, చుట్ట, కైని, అనేకమైన వాటిలో ఈరోజు అటు బానిసత్వం నుండి నా దేవుడు నన్ను విడిపించి రక్షించాడు. ఈరోజు మీ ముందు మరి సేవకునిగా దేవుడు నన్ను ఉండనిచ్చాడు. ఈ రోజున నేను ఆ బానిస పాపము నుండి విడిపించబడ్డాను. నాకు దేవుడు విడుదలిచ్చాడు, స్వాతంత్రాన్ని, ఆ విడుదల నాకు ఇచ్చాడు. ఈ రోజు నాకు స్వేచ్ఛ కలిగింది. ఆ పాపం మీద జయము నాకు నా యేసయ్య ఇచ్చాడు. ఎందుకంటే ఆయన సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, సజీవుడై లేచాడు కనుక ఈరోజు ఆ పాపము నుండి నన్ను విడుదల ఇచ్చాడు. ఆ వ్యసనం నుండి విడుదల ఇచ్చాడు. ఈరోజు నిజంగా ఇడిపించే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, ఆయన ప్రభు అయిన యేసు. ఈ రోజు నా సహోదరుడా ఒకే మాట, చివరి మాటకి నీకు చెప్తూ వెళ్తూ ఉన్నాను. నువ్వు ఏ బానిస ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఘోర పాపినయ్యా, నేను ఈ ఘోర పాపిని నన్ను ఎవరైనా రక్షించగలరా అంటే తప్పకుండా నువ్వు ప్రార్థన చేయగలిగితే నా యేసయ్య నిన్ను రక్షించడానికి, నువ్వు ఎంత ఘోర పాపములో పాతుకుపోయినా, ఎంత వ్యసనానికి లొంగిపోయినా ఆ వ్యసనం నుండి విడిపించడానికి
నా దేవుడు నన్ను విడిపించాడు కనుక నేను గట్టిగా చెప్పగలుగుతూ ఉన్నాను. ఈరోజు వస్తావా? నీ కుటుంబం, నీ భార్య, నీ బిడ్డలు, నీ జీవితము పాడైపోయిందా, నాశనం అయిపోయిందా? ఈరోజు నా యేసయ్య నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించడానికి చాలిన దేవుడు. నమ్మండి, ప్రార్థించండి, రక్షణ పొందండి. దేవుడు నన్ను దీవించునుగా. ఇంకా మీ గ్రామంలో, మీ ప్రాంతంలో యేసయ్య సేవకులు ఉన్నారు, పాస్టర్లు వచ్చి మందిరాలు ఉన్నాయి, వెళ్ళండి, దేవుని మాట ఆలకించండి. లేదు మరి ఇంకయ్యా మేము వెళ్ళకపోతున్నామంటే ఇదిగో చింతారు పార్వతని, ఆ పార్వతమ్మ పాప ఆ కుమార్తె గృహలలో ఆదివారం సాయంత్రం 5 నుండి 6 వరకు గంట ఆరాధన జరుగుతుంది. రండి. మరి అభిషక్తులు, ఆత్మప్రేములు, దేవుని సేవకులు వస్తారు, అక్కడ దేవుని మాటలు అందిస్తారు. రండి, దేవుని మాటలు వినండి. మీకు స్వస్థత కావాలన్నా, లేదంటే పాపం నుండి విడుదల కావాలన్నా రండి, ప్రార్థన చేస్తారు, మీకు విడుదల దేవుడు ఇస్తాడు. రండి, ప్రేమకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మనము కొత్త వలస గ్రామములో కొన్ని గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించారు, కటపట్టలు ఇచ్చారు, పాటలు పాడారు. నిన్న దేవుని బిడ్డలకు అందరికీ దేవుడు దీవించండి ప్రభా. ఎవరు నశించిపోకుండా అందరినీ రక్షింపబడడానికి ప్రార్థన చేస్తున్నాం. అది మన కోరిక, మన ప్రార్థన. ఈ గ్రామానికి దేవుడు దీవించండి, తన కుటుంబాన్ని దీవించండి, తన భర్తలకు దీవించండి, భార్యలకు దీవించండి, పిల్లలకు దీవించండి, ఆడి చేతి పని దీవించండి ప్రభా. సమర్థి ఆ ఇంటికి వచ్చిన స్తోత్రం, తాగుబోతుకు మార్చండి, వ్యభిచారీలకు మార్చండి దేవా. పాపములు పడిపోయిన వాడికి దేవుడు లేవనెత్తండి. దైవదాసునికి పాటలు పాడిన దేవుని బిడ్డలకి వాక్య పరిచయం అందరికీ దేవుడు దీవించండి. దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో తండ్రి, కుమారుడు పరిశుద్ధ నామములో ఈ ఊర్లో పెద్దలు, చిన్నలు అందరికీ ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు నా ప్రార్థన ఆలకించిన స్తోత్రం యేసు నామములో అడిగి వేడుకున్నారు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహాయం, కాపుదల, భద్రత ఈ దినము ఈ కొత్త వలస ప్రాంతంలో సువార్త ప్రకటించినటువంటి దైవజనులకును, అలాగనే విశ్వాసులకును, ఈ సువార్త విన్న ప్రతి వారికి ఆయన కృపాదయ కనికరము, కాపుదల, భద్రత తోడుగా ఉండి నడిపించి రక్షించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. యేసయ్య నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.